దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఈ ప్రార్థనలు పెట్టుకున్నాం? కృతజ్ఞత కూడికలు అని పేరు పెట్టుకొని ప్రార్థనలకు 3 రాత్రులు ఏర్పాటు చేసుకున్నాం. ఏ కూడికలు? కృతజ్ఞత కూడికలు. కృతజ్ఞత అంటే చేసిన మేలుకి దేవునికి థ్యాంక్స్ చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం, నమస్కారాలు చెల్లించడం. చేసిన మేలుకి, చేయబడిన మేలుకి హృదయపూర్వకంగా స్తుతి చెల్లించడాన్ని కృతజ్ఞత అంటారు. మనుషులకైతే థ్యాంక్స్ చెప్తారు, దేవునికైతే హృదయపూర్వకమైన స్తుతి చెల్లించాలి. ఏం చేశాడు దేవుడు మనకు మేలు? ఏ మేలు కోసం మనం ఈ 3 రాత్రులు ఏర్పాటు చేసుకున్నాం అంటే 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ అంటే ఎల్లుండి. 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఈ మందిరాన్ని ఘనంగా మనం దేవుని పాదాలకి ప్రతిష్ఠించాం. నాకు తెలిసి అదే లాస్ట్ అనుకుంటా అంత గ్రాండ్గా మనం చేయటం. ఈ మందిరాన్ని తగినట్లుగా మంచి లైటింగు, భోజనాలు కూడా మొత్తం షామ్యానాలు వేసి రోడ్డు అంతా బెడ్లు నిండిపోయి ప్రజలు నిండిపోయి. ఆ రోజుల్లో కరోనా సీజన్లోనే జనాభా చాలామంది వచ్చారు. అప్పుడు మనకి చాలా ఘనంగా దేవుని మందిరం ప్రతిష్ఠించబడింది. ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయిపోయి రేపు ఎల్లుండిగా మనకి 6వ సంవత్సరం. ఈ దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మనం మందిరంలో దేవుని ఆరాధించాం. అంతకుముందు 2016 ఏప్రిల్ 4వ తేదీ మనకు మందిరం తీసేశారు అక్కడ ఇందిరమ్మ కాలనీలో. 2016 ఏప్రిల్ 4. అదే 2016 డిసెంబర్ కల్లా మనం ఈ స్థలంలోకి వచ్చాం. 2016 చివరికి మనం ఇక్కడ పాకేసి ఉన్నాం. ఇక్కడ 17, 18, 19, 20 4 సంవత్సరాలు పూరిపాకలో ఉన్నాం. ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు పూరిపాకలో ప్రభువుని ఆరాధించాం. ఇప్పుడు మందిరం కట్టుకొని 5 సంవత్సరాలు. మొత్తం ఈ స్థలంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 5, 4, 22, 9. ఈ స్థలంలో 9 సంవత్సరాల పరిచర్య జరిగింది. మన ముత్తుకూరుకు వచ్చి ఇప్పుడు 14 జరుగుతుంది. అంటే 4 సంవత్సరాలు ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. 4, 5 ఇందిరమ్మ కాలనీలో ఒక 4-5 సంవత్సరాల సేవ, ఇక్కడ 9 సంవత్సరాల సేవ. దేవుని మందిరాన్ని చూస్తే ఎవరు చూసినా ఏమంటారు తెలుసా? ఈ మందిరాన్ని చూస్తే, ఎట్లా వెళ్ళావు పాస్టర్ గారు నెల్లూరుకి మీరు ఈ మందిరాన్ని వదిలిపెట్టి? ఇంత ఘనమైన మందిరాన్ని వదిలిపెట్టి మేమైతే వెళ్ళేవాళ్ళం కాదు. మందిరాలు లేక అల్లాడుతుంటే దేవుడు ఇచ్చిన మందిరాన్ని వదులుకొని నువ్వు నెల్లూరు పోయి మళ్ళా బాడుగిళ్లలో ఉంటున్నావు ఎందుకు అంటుంటారు. ఇప్పుడు మనం పెట్టామే చర్చి ఫోటో, అది చూసి ఇప్పుడు అందరూ ఈ మధ్యకాలం ఒక పాస్టర్ అంటున్నాడు, అది తమ్ముడా అందుకు పోయావు నువ్వు ముత్తుకు నెల్లూరుకి, చిన్నోడు కాదు నువ్వు చిన్నోడు కాదు. అబ్బా సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తిడుతున్నాను నన్ను ఇండైరెక్ట్గా. ఆ ఫోటోలు పెట్టడానికి సిగ్గుండు వల్ల ధైర్యం అసలు ఎట్ట పెట్టావు నువ్వు? రేపు జరగకపోతే ఎంత అవమానం అవుతుంది. నేను ఆరాధించే దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. మన దేవుడు మన సిగ్గుపరచడం. ఎప్పుడైతే మన మందిర ఫోటో పెట్టామో ఇప్పుడు అందరికి అర్థమైంది, ఓహో అందుకెళ్ళాడా, దేవుని సేవ ఘనంగా చేయడానికి వెళ్ళాడా అనుకున్నారు. సరే, ఏదేమైనా మనుషులు ఏమనుకున్నా 9 సంవత్సరాలు సేవ జరుగుతుంది. ఈ మందిరాన్ని, బలమైన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొందరికి మందిరాలు విలువ తెలియట్లా, మందిరం యొక్క విలువ అర్థం కావట్లా, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా బ్రతుకుతున్నారు చాలామంది విశ్వాసులు. దేవుడు మనకింత ఘనమైన మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఇదే లాస్ట్ అనుకోబాకండి. ప్రభు మనల్ని ఇంకా రాబోయే రోజులు హెచ్చిస్తాడు.
వెనక స్థలం కూడా మనం తీసుకుంటాము. ఇక్కడ నుంచి చివరి దాకా మందిరం కడతాం మనం యేసు నామములో. అప్పుడు బలిపీఠం ఏ పక్కకు మారద్ది? ఈ పక్కకు మారద్ది. మెయిన్ డోర్ అదవుతుంది. అప్పుడు మనకి మెయిన్ గేట్ అదవుతుంది. పెద్ద మందిరం జరుగుతుందా పాస్టర్ గారు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. మొట్టమొదటి మందిరం కాబట్టి అందుకే బిగినింగ్ బ్రాంచ్ అని రాసుకుంటా. నేను నోట్స్ రాసుకునేటప్పుడు హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్ బిగినింగ్ బ్రాంచ్ ముత్తుకూరు అని రాస్తుంటా. బిగినింగ్ అంటే ప్రారంభం అని, సేవ ప్రారంభించిన స్థలం అని అర్థం. బిగినింగ్ బ్రాంచ్ దేవుడు చేస్తాడు. బిడ్డలారా, దేవుడు మనకింత మంచి మందిరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత ప్రార్థనలు 3 రాత్రులు. అవును, మందిరాన్ని ఎట్ట కట్టుకున్నాం మనం? మందిరాన్ని ఎలా కట్టుకున్నాం? ఎలా కట్టుకున్నాం మాకేం తెలుసు సార్, నువ్వే చెప్పు. మన దగ్గర రూపాయి ఉండి మందిరాన్ని కట్ల. ఎన్ని చెప్పుకున్నా దేవునికి మనం కృతజ్ఞత చెప్పలేం. పూరిపాక పడిపోయింది లాస్ట్ మూమెంట్లో. అప్పుడు ఎక్కడో కాకినాడలో ఎక్కడికో సభలో పోయినాం మేము. చీరాలకు అనుకుంటా, చీరాలకు ప్రార్థనకు పోయింటే ఇక్కడి నుంచి తమ్ముళ్ళు ఫోటోలు పెట్టారు నాకు. సార్ పడిపోయింది, మీరే వచ్చి ఇప్పాలన్నారు గురువారం రోజు, ఇది సోమవారమే పడిపోయింది, మీరు సభల నుంచి వచ్చేలేక మేము ఏం చేయమంటారు సార్? మొత్తం ఇప్పేసేయండి అని, పక్కన పడేసేయండి అన్న, వచ్చి ఆదివారం మనం షామ్యాలు జరుపుకుందామని చెప్తే బిడ్డలందరూ యాకోబు వీళ్ళందరూ ఇప్పారు. ఆ ఇప్పుతున్నప్పుడు ఫోటోలు తీసి పెట్టారు నాకు. ఏం తీశారు? ఫోటోలు తీశారు. అప్పుడు మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో వేరే లెవెల్లో ఉన్నాం అప్పుడు. ఆ టైంలో తుమ్మినే పెట్టేదే, దగ్గినే పెట్టేదే, ఆడపోయిన పెడతాం, ఏడపోయిన ఆడ ప్రార్థన, ఏడ కుటుంబ ప్రార్థన, ఆడ కుటుంబ ప్రార్థన, ఊపులో ఉన్నాం బాగా. నేను వీళ్ళు పెట్టిన ఫోటోలు అన్నిటిని ఒక చిన్న వీడియోలాగా చేసి ఇక్కడ రాకముందే దేవుని మందిరం పడిపోయింది ప్రార్థన చేయండి అని చిన్న టైటిల్ పెట్టాం. ఏమైందో కానీ నేను ఇక్కడికి వచ్చే లోపల ఫోన్లు వెళ్ళవా, ఏంది పాస్టర్ గారు, ఏం జరిగింది, ఎందుకు పడిపోయింది, ఏంది, అబ్బో ఎంత బాధగా ఉందో మాకు, దేవుని మందిరం మీరు స్టార్ట్ చేయండి అని చేసినప్పుడు మాకు చెప్పండి. అలాగే బ్రదర్. బిడ్డరా, తర్వాత మనం అనుకున్నట్లుగా ఒకరోజు మనం ఏమనుకున్నాం, ఫస్ట్ సిమెంట్ స్తంభాలు తెచ్చుకొని, ఈ పక్క 4 స్తంభాలు సిమెంట్ స్తంభాలు, ఈ పక్క 4 స్తంభాలు వేసుకొని, ఇట్ట కూడా కాదు ఒకటే పక్కకి వేసుకుందాం అనుకున్నాం మామూలుగా. దానికి కూడా డబ్బులు లేక ముందు స్టార్ట్ చేద్దాం తర్వాత దేవుడు ఇచ్చినప్పుడు అనుకుని అని. మీకు విషయం తెలుసా, ఆ ఫస్ట్ రోజు కూడా మనకి సిమెంట్ కట్ట డబ్బులు లేవు మన దగ్గర. ప్రతాప్ అన్న వాళ్ళ నాన్న, ఆయన పేరు మత్తయ్య గారు లేక వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు సిమెంట్ కట్ట డబ్బులు ఇచ్చారంట. వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి మనం సిమెంట్ కట్ట తెచ్చాం ఆ రోజు. వెళ్ళారా? తర్వాత కొంచెం మనం ఏమనుకున్నామంటే తర్వాత మన పిలుపన్న, అయ్యా దానికి అయ్యే ఖర్చే దీనికి అవద్ది, గోడలు కట్టేసుకుంటే బాగుంటుంది కదా, అంత మాత్రానికి మళ్ళీ సిమెంట్ స్తంభాలు ఎందుకు, మళ్ళీ అదే ఖర్చు అవుతుంది కదా రాళ్ళకి అని చెప్తే, సరే కింద బేస్ మట్టం వేద్దామని ఒక ట్రక్ రాయి దోలిచ్చి స్టార్ట్ చేసాము. ఆ ఫస్ట్ మనం పెట్టిన కార్యక్రమాన్ని అంతా వీడియో తీసి మనం పెట్టిన తర్వాత బిడ్డరా, దేవుడు దేశాల్లో ఉన్న తెలుగువారి గుండెల్ని రేపాడు యేసు నామములో. ప్రపంచ నలుమూలలు ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో, దేవుని బిడ్డలు ఉన్నారో, దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, దేవుని మందిరం కొరకు ఆసక్తి గల వాళ్ళు ఉన్నారో, ఈ వీడియో ఎట్లా పోయిందంటే ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియదు, ఎవరు ఎంత వేస్తున్నారో తెలియదు. బిడ్డరా, 5 నెలల మందిరం అయిపోయింది యేసు నామములో. ప్రారంభం నుంచి ముగింపు దాకా బిడ్డలు వేస్తానే ఉన్నారు డబ్బులు. కరోనాలో అత్యంత సమృద్ధిగా ఉండింది మనమే. కరోనాలో పని జరుగుతుందా? రోజు మధ్య సిక్కినీళ్ళకి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇది ఇచ్చేదిలే, దాన్ని ఏమంటారు, అట్లా ఉంటారు, కూలీ ఇచ్చేదిలే, తినటం పని చేసుకోవటం 3 నెలల బిడ్డలకు పనులే లేవు బయట. బిడ్డలు పంపిస్తూ ఉంటే మీతో పాటు మనం కూడా తినేది, అందరం తినేది, చికెన్ తినేది, రోజు పనే. కరోనా సీజన్, అందరికీ కరోనా, కానీ మనకు మాత్రం కరోనా కాదు అసలు. సంఘంలో పనిచేసే బిడ్డలు అంత సమృద్ధిగా తిన్నారు.
చీకటిలో పడుకున్నారు, రాత్రి వేళ పడుకున్నారు, కష్టపడ్డారు, పనిచేశారు. మొత్తం మీద 5 నెలల మందిరం అంతా అయిపోయింది. కానీ మరలా కొంచెం లేట్ అయింది. మన కువైట్ పోయించిన తర్వాత కొన్ని పనులు, చిన్న చిన్న పనులు మిగిలితే ఈ విధంగా 1.5 సంవత్సరం మందిరం కట్టబడింది. డబ్బు లేదు అనకుండా అన్ని దేవుడి ద్వారాలు తెచ్చి బాత్రూంలో కూడా ఒక్క పని మిగలకుండా మొత్తాన్ని పూర్తి చేసేసాడు యేసునామంలో. అంత మాత్రమే కాదు, మన ఓపెనింగ్ కూడా దేవుడు బయట బిడ్డల ద్వారానే. బిడ్డలరా, మన మందిరం బిడ్డలు మన అందరం కలిసి మందిరంలో పెట్టిందంతా 30,000 కరెక్ట్గా నేను లెక్కేసా. మనం అందరం కలిసి మందిరంలో పెట్టిందంతా 30,000 అంతే. మనం అందరం కలిసి ఈ మందిరంలో పెట్టింది 30,000. స్థలానికి కానీ మందిరానికి కానీ మొత్తం దేవుడే చూసుకున్నాడు. అందుకే చెప్తున్నాను, ఇది దేవుడు కట్టించిన మందిరం. ఆమేనన్న గట్టిగా. ఎవరు కట్టించిన మందిరం? మనకి దేవుడు కట్టించిన మందిరం. అందుకే కృతజ్ఞత దేవునికి. మనం కట్టుకోనుంటే మన డబ్బులు పెట్టి ప్రార్థనలు పెట్టబల్లే, మనం కట్టుకున్నాం కాబట్టి. ఈ సేవలో ఏది కూడా మనం చేసింది ఇంతవరకు లేదు. నెల్లూరులో మందిరం ఎవరు చేశారు? మనం కట్టుకున్నామా? ఎంత డబ్బులు పెట్టాం మనము? నెల్లూరు మందిరంలో రూపాయి కూడా లేదు చేశారక్క. మన బిడ్డల రూపాయి కూడా లేదు, నాది కూడా లేదు రూపాయి. 5 లక్షలు పెట్టి దేవుడు అక్కడ బిడ్డల ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు మందిరాన్ని. కారులో మన రూపాయి ఎంత ఉంది? మన రూపాయి లేదు, దేవుడిచ్చిందే. ఈ సేవలో మనం అనుసరించే అనుభవించే ప్రతి వస్తువు దేవుడిచ్చిందే, దేవుడిచ్చిందే. అందుకే కృతజ్ఞత కోటాలు 3 రాత్రులు దేవునికి మహిమ కలుగునుగాక. నీవు చేసిన ఉపకారాలకు నేనేమే చెల్లిస్తానయ్యా? ఏం చెల్లించగలను? ఏం చెల్లించలేను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుందాం ఈ మందిరాన్ని గురించి. కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రార్థన వాక్యం అయిపోయిన తర్వాత 1-2-3 ప్రార్థన చేద్దాం ఏడ్చి, అప్పుడు ముగించుకుందాం. దేవుడు మనకి ఘనమైన మందిరాన్ని ఇచ్చాడు. ఆయన కట్టించిన మందిరం ఇది. నిజానికి చెప్పాలంటే మన మొదటి మందిరం ఎక్కడో తెలుసా? ఎఫ్సి పక్క. దండాలు పెడతా ఎఫ్సి పక్క. ఎఫ్సి పక్క నువ్వా? ఫస్ట్ మందిరం ఏడుండింది మనకి స్టార్టింగ్లో? ఊరి చివర అనండి. ఎక్కడ? ఊరి చివర. ఊరి చివర ఎక్కడ? మన చర్చి దాటితే పొలాలు. ఇంకా ఊరికి ఆ పక్క, ఆ లాస్ట్ చివర. మన మందిరం దాడితే పొలాలు అంతే. అక్కడికే ఓ గొడవలు కొట్లాట్లు మన మీద మందిరం ఉండకూడదని ఎక్కడో ఊరి చివర పడి ఉన్న మనల్ని తీసుకొని వచ్చి ఊరి స్టార్టింగ్లో పెట్టాడు దేవుడు యేసునామములో. ఇది దేవుడు కట్టిన మందిరం. ఈ స్థలాన్ని మనకు దేవుడిచ్చాడు. ఈ స్థలం గల అధికారులను దేవుడు వాడుకున్నాడు. మీకు తెలుసా, 100 రూపాయలు కట్టాము ఈ స్థలానికి. 100 రూపాయలు. స్థలం మొత్తం మాట్లాడుకుంది 4 లక్షలకి. ఎంత ఉంటే అంత కట్టమని చెప్పాడు. బుక్ పెట్టుకున్నాడు. నేను రాసుకుంటే అన్న రాసుకుంటాడు. ఒక వారం 100 రూపాయలు తీసుకుపోయాడు. 100 రూపాయలు తీసుకొని సంతకం పెట్టుకొని పోయాడు. ఏమైనా పర్లేదు పాస్టర్ గారు, 100 రూపాయలు ఇవ్వండి. 4 లక్షల స్థలానికి 100 రూపాయలు కట్టించుకోవాలి. మీరు ఏడన్నా చూసారా? 2 సంవత్సరాలు కట్టాము మొత్తం ఈ స్థలానికి. అప్పుడప్పుడు అద్భుతాలక్క, అద్భుతాలు అంతే. ఇది దేవుడు చేసిన పరిచర్య. ఇది దేవుడు నిలబెట్టిన పరిచర్య. ఇది దేవుడు కట్టిన మందిరం. అందుకే ఈ ప్రార్థనలో బిడ్డరా, ఒకసారి 2 చేతులు ఇది పైకి, అందరు చేతులు ఎత్తండి. మనకింత మంచి మందిరాన్ని సమకూర్చిన మన దేవునికి 2 చేతులు ఎత్తి నేను ఆపమన్నంత వరకు ఆపకుండా గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పు స్తోత్రాలు చెప్పు. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ఘనమైన మందిరాన్ని ఇచ్చిన దేవుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. శ్రేష్టమైన మందిరాన్ని ఇచ్చిన యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవే కట్టి నిలబెట్టినందుకే యేసయ్యా మీకు స్తోత్రం. రబా షకాలా తురా షందరి బాబా రబాలా షబాలా తురా షందరా రికోకాలా షిగాలా తురా షందరా బాబా రబాలా షబాలా గరా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. తబలా మార్చుతలే. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. సౌండ్ పెట్టాలి. నీవు చేసిన ఉపకారముల ఇంత మంచి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంత ఘనమైన మందిరాన్ని దేవుడు, మంచి మందిరం అనకూడదు, ఘనమైన మందిరం. ఏమన్నా ఏ మందిరం? ఏదో ఒకట్లే కానీ అంటావా? ఇంకో పాట పాడమే, పూరి గుడిసెను పురముగా మార్చినావు. అసలు ఆ పాట రాసిందే ఈ మందిరం వల్లే. ఆ పురమును న్యాయాధిపతి తోటగా నీవే మార్చగలవు. పూరి గుడిసె కాడి నుంచి తోటకు పెట్టాం ఒకటేసారి, కోటకు పెట్టాం ఒకటేసారి పెట్టాం దేవుడికి. అందుకే ఒక పెద్ద సామెత చెప్తారు, కొడితే కొండ మీద కోతిని కొట్టాలంట. కొడితే దేని కొట్టాలి? కొండ మీద కోతిని కొట్టాలా? కొడితే కోట కొమ్మనే కొట్టాలంటారు. కొండ మీద కోట కొమ్మనే ఫైనల్ ఎత్తు శిఖరం మీద ఉండేదాన్ని కొట్టాలా. నీకేం పాస్టర్ గారు మైకి పట్టుకుంటే ఏమని చెప్తావు నువ్వు? అమ్మా
సురేఖ కూడా దేని కొట్టాలా? విలువైన స్థితిని కోరుకోవాలి దేవుడి దగ్గర. మీరు దేని కోరుకోవాలా? ఆ కొంచెం అనకూడదు, కొడితే ఇంకా ఆ తర్వాత ఏం ఉండకూడదు, అంతే, ఇంకా అటు కొట్టాలా. నువ్వు ఏది అడిగితే అది నీకు సమకూర్చగల సమర్థుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం యేసునామములో. బిడ్డలారా, మీకు నా 2 దండాలు పెట్టి చెప్తున్నా, 15 లక్షల ఆస్తిది రూపాయి లేకుండా కట్టాడు దేవుడు యేసునామములో. మనం ఎవరి బ్యాంకులో రూపాయి వేయలా, చెప్తున్నాం కదా. ఇంత అద్భుతం మన కొరకు చేసిన దేవుడు మీకు చేయడా మీకు ఎందుకు చేయడు? కొట్టండి. దేని కొట్టాలి? కొడితే కొండ మీద కోతి కొమ్మ కాదు ఏనే అదే. ఇప్పుడు దేవుడు మనకి ఇంత ఘనమైన మందిరాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, ఈ మందిరాలన్నీ ఎందుకు అసలు? మందిరాలు ఎందుకు కట్టుకోవాలి మనం? ఏం మందిరాలు లేకపోతే మనం దేవుడిని ఆరాధించలేమా? ఎవరిళ్లలో వాళ్ళు మందిరాలు ఎవరిళ్లలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు వద్దన్నాడా? అసలు ఈ మందిరాలు అవసరత దేనికి? ఈ మందిరాలు దేనికి అవసరం? ఎందుకు దేవుడి ప్రపంచంలో ఇన్ని మందిరాలు కడుతున్నారు? కొంతమంది ఏసీ మందిరాలు కడుతున్నారు, కొంతమంది పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, కొంతమంది చిన్న రేకుల షెడ్లు మందిరాలు, పూరి గుడిసెలు. అసలు మందిరాలు దేనికి? ఈ సిస్టమ్ దేనికి అంటే, ఈరోజు రాత్రి నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను తెలుసా? మందిరము యొక్క ఆవశ్యకత అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మందిరాలు అవసరం దేనికి అవసరం? ఇది 2025 సంవత్సరం. యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. బిడ్డలారా, అసలు మందిరాలు అవసరత దేనికి తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనకి ఈ మందిరాన్ని ఇచ్చాడు. మందిరం యొక్క అవసరత ఉంది కాబట్టే దేవుడు మన సంఘానికి, మన పరిచయకి ఈ మందిరాన్ని ఇచ్చాడు. దీవెనక్క ఉండవలేవా? దేవుడు మనకి ఈ మందిరాన్ని ఇచ్చాడు. మందిరాలు అవసరం లేకపోతే కట్టి ఉండేవాడు కాదు ఆయన. ఆ మందిరాలు అసలు ఎందుకు అవసరమో, దేవుడు ఎందుకు ఈ సిస్టమ్ను పెట్టాడో ఒక్కొక్క వాక్యం మనం చదువుకుంటూ వెళ్తా నేర్చుకుందాం. ఇందాక మనం మూలవాక్యం చదివాం కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనంలో చదివినట్టుగా ఆడేం రాయబడిందంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని రాయబడింది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే, పౌలు గారు సంఘానికి చెప్తున్నారు, మీరు సమాజముగా కూడుట మానుకోవద్దు. కొందరు మానుకుంటున్నట్లుగా మీరు మానుకోవద్దు. మీరు ఎప్పుడు కూడుకుంటా ఉండండి. ఒక దగ్గరికి మీటింగ్ అవ్వండి, గెట్ టుగెదర్ అవ్వండి, అందరూ ఒకరినొకరు కలిసి కూడి రండి, ఎక్కువగా సమాజంగా కూడుకోండి. మీరు సమాజంగా కూడడం మానద్దు అని పౌలు గారి చేత దేవుడు రాయించాడు. ఈ సమాజంగా కూడుట మానకుండా ఒకరినొకరు అందరు కలిసి రావడాన్ని ఏమంటారంటే సంఘం అంటారు. మందిరం అంటే మనకి కళ కనపడుతున్న ఈ గోడ అనుకుంటాం, కానీ మందిరం అంటే, సంఘం అంటే ఇలా అందరు కూడి ఒక చోటకు రావడాన్ని సంఘం అంటారు. అందరూ ఒక చోట కూడి రావడాన్ని ఏమంటారు? సంఘం, మందిరం, చర్చ్ అంటారు. మనందరం కూడుకోవాలి కాబట్టి ఎండలో వర్షంలో కూర్చోలేం కాబట్టి మన కోసం ఒక షెల్టర్ భవనాన్ని కట్టుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అవసరమా? అవసరమే. దీన్ని ప్రారంభించింది ఎవరో? దేవుడే. ఈ మందిర వ్యవస్థను ప్రారంభించింది ఎవరో? దేవుడే. ఎప్పుడు ప్రారంభించాడు? పాత నిబంధనలో దేవుడే ప్రారంభించాడు. నిర్గమకాండం 25:8 వచనంలో ఏమి రాయబడి ఉంటుందంటే, నిర్గమకాండం 25:8 ఏమి రాయబడి, నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరం కట్టు అని రాయబడింది. చూడండి ఆ మాట. నిర్గమకాండం 25:8. నిర్గమకాండం 25:8 వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎక్కడిది? ఈ మాట ఎవరు చెప్పారు? మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు అరణ్య యాత్రలో సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు వారితో చెప్తున్నాడు ఈ మాట. మోషేకి చెప్పాడు ఇశ్రాయేలుతో చెప్పమని. మోషే, ఇశ్రాయేలీల మధ్యలో నేను నివసించాలని కోరుకుంటున్నా, వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. చెప్పండి, మందిరం అంటే ఏ స్థలం? పాపాత్మల స్థలమా, పరిశుద్ధ స్థలమా? ఇది పరిశుద్ధ స్థలం. దేవుని మందిరం పరిశుద్ధ స్థలం. ఇది కట్టమని దేవుడే మొట్టమొదటిసారి చెప్పాడు భూమి మీద. ఎంతలా మందిరాలు కట్టమని చెప్పింది ఎవరు? దేవుడే. అందుకే ఇన్ని సునామీలు వస్తున్నా, ఈయన తుఫాన్లు వస్తున్నా, కూల్చేస్తాం, లేపేస్తాం, పొడి చేస్తాం అంటున్నా, వాళ్ళందరి మధ్యలో ఆయన పని చేయించుకొని ఇంత ఘనమైన మందిరాన్ని కట్టు. ఇక్కడే కాదు, అన్ని దగ్గరలా
ఆయన మందిరాలు కట్టించుకుంటున్నాడు. ఎగసి వస్తున్న తుఫానుల అలజడిని ఆయన సద్దుమణగ చేస్తున్నాడు. ఆయన మందిరాలు పరిచయం జరుగుతానే ఉన్నాయి నేటికి. ఇప్పుడు కాదు, రాకడ దాకా జరుగుతానే ఉంటాయి యేసు నామములో. ఆయన చిత్తానికి ఎదురు తిరిగితే సాల్తీలు ఉండవు. ఇంకా కొన్ని దగ్గర జయం వస్తుంది వాళ్ళకి, అన్ని దగ్గర జయం ఇవ్వడు దేవుడు. అందరికి కాదు, కొందరికి. దేవుని బిడ్డ, ఈ సిస్టమ్ దేవుడు పెట్టింది. మందిరం కట్టమని చెప్పింది దేవుడు. కాబట్టి మందిరం కట్టమని చెప్పాడు కాబట్టి మనకు కూడా దేవుడు మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవను దేవుడు పిలుచుకొని, ఈ పరిచయం దేవుడు ఏర్పాటు చేసి సేవకుడిని పిలుచుకొని 2012 సంవత్సరంలో దీనికి పునాదేసి ఆనాటి నుంచి ఈనాటి దాకా 14 సంవత్సరాలుగా దేవుడు పరిచయం నడిపించుకొని తీసుకొని వచ్చాడు. ఇదిగో మన కన్నులకి ఇంత ఘనమైన శ్రేష్టమైన మందిరాన్ని కట్టి మన కళ్ళ ముందు నిలబెట్టాడు. ఈ మందిరాలు అవసరమా అంటే అవసరమే. ఈ మందిరాలు ఏర్పాటు చేసింది ఎవరు? ఈ మందిరాలు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది దేవుడే. ఓకే, ఇప్పుడు మందిరం ఏర్పాటు చేసిన దేవుడిని అర్థమైంది. ఇప్పుడు చదువుకున్న మూలవాక్యంలో ఏమని చెప్పాడు? మీరు సమాజంగా కూడుట మానొద్దు. మీరు ఎప్పుడు ఆ దినము సమీపించే కొలది అని రాయబడింది చూడండి అక్కడ. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది 25వ వచనంలో, ఒకరికొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆదివారాల పూట దేవుని మందిరం రమ్మంటే కొంతమంది రావట్లేదు బిడ్డ. ఆ దినము సమీపించిన కొలది, రాకడ సమీపించే కొలది మీరు ఎక్కువగా కూడుకోండి అని దేవుడు చెప్పాడు. ఉపవాస ప్రార్థనలు కూడుకోండి, కృతజ్ఞత కూడాలు కూడుకోండి, ఎలాపాలెం ప్రార్థనలు కూడుకోండి, నెల్లూరు ప్రార్థనలు కూడుకోండి. సంవత్సరానికి 7 ప్రార్థనలు పెట్టాం మనం. ఇంకా సంవత్సరానికి ఎన్ని ప్రార్థనలు? ఇక్కడి నుంచి 7 ప్రార్థనలు. వీటికి మించి ఒకటి ఎక్కువ పెట్టడం, ఒకటి తగ్గించిన ఇంక చాలు. ఇవి చేసుకుంటే చాలు మన జీవితానికి. ఇంకా అన్నీ అవసరమే, అనవసరమైన ఏం పెట్టలే. ఇంకా ఎక్స్ట్రాలు, అమావాస్య ప్రార్థనలు, పౌర్ణమి ప్రార్థనలు, బూడిద ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు వద్దు మనకి. 50 రోజుల ప్రార్థనలు, 170 రోజుల ప్రార్థనలు నా మొఖం నేనే చెప్పుకోవాలి. ఎవరు రావట్లా. మీ వచ్చేయే, మీరు రాగలిగినయే పెట్టే. ఇంకా ఇంతకంటే తగ్గిస్తే ఇంక వెలుగు ఉండదు మనకు మందిరాల్లో. 50 రోజుల ప్రార్థనలు, 170 రోజులు పెడదాం. దేవుడు మనకు ఆత్మ పంపించినప్పుడు ప్రతి ప్రార్థనకు ఒక 200 మంది 300 మంది వచ్చే రోజులు వస్తే ఏ ప్రార్థన పెడదాం అప్పుడు. ఇంకా అప్పుడు ఇబ్బందిలే. బిడ్డలు కనపడుతుంటే వాక్యం చెప్పాలనిపిస్తుంది. ఏడగానే పలస కూర్చున్నందుకు ఆ విధముగా ఆయన ఆదాము వచ్చి కళ్ళు మూసుకుంటే ఇంకా ప్రార్థన చేసుకుందాం అనిపిస్తుంది. జనాభా లేకపోతే కళ్ళ ముందు ఇంత మాత్రం కనపడాలి కాబట్టి బండి ఇంతైనా మాట్లాడుతుంది. ఈరోజు కొంచెం పలసన పడింది అనుకో, అయితే అట్టయితే మనం ఇంకా కళ్ళు మూసుకోండి, ఇంక ప్రార్థన చేసుకుందాం ఇంక త్వరలో, అంతే. 2 మాటలు చెప్పాలి కాబట్టి చెప్పి వెళ్ళటమే కదా. నా మిషన్ ఆడాలంటే మీ చేతిలో ఉంటుంది. టీచర్ బాగా చెప్పాలంటే ఎవరి చేతిలో ఉంటుందనా? స్టూడెంట్స్ బాగా వింటుంటే టీచర్ బాగా చెప్పాలనిపిస్తుంది. బావా అంత అనుకుంటాను, అందరూ కలిసి ఎట్టబడ్డ వాళ్ళు. ఎందులో నాకు ఈ కర్మ అనుకొని కొంతమంది కళ్ళు మూసుకుని అలా కళ్ళు మూసుకుని చెప్పుకుంటారు లాస్ట్కి. సరే బిడ్డ, దేవుడు ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకోమని దేవుడు మనకు మందిరాలు ఏర్పాటు చేశాడు. సమాజంగా కూడుట మానవద్దని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ మందిరాల వ్యవస్థ పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేశాడు. పాత నిబంధన అంతా ప్రత్యక్ష గుడారం, మొట్టమొదటి మందిరం అరణ్యంలో. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి షిలోహులో వేశారు. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత షిలోహులో వేశారు. షిలోహులో కొంతకాలం ఉన్న తర్వాత మరి ఫిలిస్తీన్తో యుద్ధం చేసినప్పుడు మందసం పట్టబడిన తర్వాత ఇంకా మందిరం పోయింది. ఇక అప్పటి నుంచి తిరిగి దావీదు వచ్చేదాకా మందిరం గురించి ఎవరు పట్టించుకోలేదు. దావీదు గారు వచ్చి మందసాన్ని తీసుకొని వచ్చి తన కోటలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి డేరాలో దేవుని మందసాన్ని పెట్టి దేవుని స్తుతించేవాడు. ఆ తర్వాత దావీదు గారికే ఆయనకి మందిరం కట్టాలని ఆలోచన వచ్చింది. ఆ మందిరాన్ని కట్టాలన్న ఆలోచన దేవుడు సంతోషపడి, నువ్వు కాదు నీ కొడుకు చేత కట్టించుకుంటానని సొలొమోను చేత ఘనమైన మొట్టమొదటి శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్ష గుడారంలో, అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారం అనే మందిరం, షిలోహు మందిరం, మూడోది సొలొమోను మందిరం. సొలొమోను మందిరాన్ని 2 సార్లు కూల్చేశారు. మొత్తం ఫస్ట్ సారి ఏమో నెబుకద్నెజరు కూల్చేశాడు, కాల్చేశాడు అంతే. రాయి మీద రాయి లేకుండా కాల్చేశారు. ఆ తర్వాత మరలా జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల కాలంలో తిరిగి మరలా మందిరం కట్టబడింది. పునాదులు వేయబడ్డాయి, ప్రాకారాలు వేయబడ్డాయి, పట్టణం కట్టబడింది, మరలా మందిరం కట్టబడింది.
ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలంలో, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి, రోమా రాజు టైటస్ అనే వ్యక్తి చేత క్రీస్తు శకం 70లో మరలా నెబుకద్నెజరు రాజు కాలం వలె మళ్ళీ రాళ్ళు మీద రాళ్ళు లేకుండా కాల్చేశారు మళ్ళీ రెండోసారి. ఇలా 2 సార్లు కట్టబడి కూల్చబడింది. 3వసారి కట్టడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు మందిరాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వసారి మందిరం కట్టారంటే యేసయ్య 2వసారి వచ్చేస్తాడు. 3వసారి మందిరం కట్టబడిందంటే ఇంక భూమి అంతమైపోతుందని అర్థం. ఇంక మనం దగ్గరలోకి వచ్చేసాం. ఆల్రెడీ మన ఈ మధ్యకాలంలో బలి కూడా, ఎర్రని పెయ్యి బలి కూడా, దాన్ని ఏమంటారంటే నిజమైనది కాదు కానీ ప్రాక్టీస్గా చేశారంట. బలిపీఠం కట్టి బలిపీఠం మీద కాల్చారు ఎర్రని పెయ్యిని. ఆ ఎర్రని పెయ్యిని, ఎర్రని దూడని కాల్చి బూడిద చేసి ఆ బూడితో నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లు పైన చల్లుకొని వాళ్ళ మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయాలి, మందిరంలో బలు అర్పించాలన్నమాట. ఇదంతా వాళ్ళ ప్రాసెస్. ఇప్పుడు 3వ మందిరం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, అనగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి, నాకు రాళ్లతో కట్టిన దేవాలయాలు కాదు కావాల్సింది, మీ దేహాలే నాకు ఆలయాలు అని చెప్పాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ శరీరాలే నా ఆలయాలు. మీ శరీరము ఏముంది, మీ దేహము దేవునికి ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా అని రాయబడింది. ఇప్పుడు ఆయనకి ఇది కాదు కావాల్సింది, ఇంకా మనం కావాలి ఆయనకి. ఇప్పుడు పాత నిబంధన అంతా దేవాలయాల్లోకి వచ్చి దేవుడు ప్రజల మొర వినేవాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, మన కోసం శిలువ త్యాగం చేసిన తర్వాత, మన రక్షణ కొరకు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన శిలువ త్యాగం పూర్తయి రక్షణ విమోచన కార్యం చేసిన తర్వాత, ఇప్పుడు ఇంకా రాళ్ళు రప్పలు ఈ స్థలాలు కాదు ఆయన కావాల్సింది, మన శరీరాలే దేవాలయాలుగా మార్చేశాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ నేను వింటా అని చెప్పాడు దేవుడు. మనకు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏడ కూర్చొని చేసిన ప్రార్థన వింటాడు. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలోకి. కళ్ళు మూసిన వాళ్ళు గట్టిగా, నీరసం ఉండేవాళ్ళు కళ్ళు మూసి కొంచెం మెత్తగా ఉండేవాళ్ళు అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంత లేటుగా చెప్పకూడదు. నేను ఫస్ట్ లైన్లో చెప్పేసి ఉంటే దొరికిపోయిండేవాళ్ళు దొంగలంతా. ఏం పర్లేదులే, తూగినోళ్ళు తూగినంత ఏం అడగని మిమ్మల్ని. ఇంక నేను అడగదలుచుకోవాలా ఇంకా తూగేవాళ్ళు తోగని యేసు నామములో కళ్ళు కూడా మూసుకుంటాయి ఇంక అవసరమైతే. ఏమైతే అది కానీ ఇంక ఇబ్బందిలే. చూడటం కూడా ఎందుకన్నా ఎవరు వినేవాళ్ళు 4 చూసి వాళ్ళు చేసి వాక్యం చెప్పేటివే. ఈ విధంగా ఉండే వద్దులు అది కూడా చూపించకూడదు మనకెందుకు, దేవుడు అది కూడా చెప్పొద్దన్నాడు. ఇంకా తూగే వాళ్ళ తోకని యేసు నామములో. ఇప్పుడు బాధల వాళ్ళే తూగిన వాళ్ళు తూగినంత ఇస్తాడు దేవుడు యేసు నామములో. ఏమిస్తాడు? తూగిన వాళ్ళకి తూగినంత. ఎట్లా వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. మందిరాల్లో తూగేవాళ్ళు సంతోషంగా ఉండే చరిత్రలో, మందిరాల్లో తూగేవాళ్ళు, నీరసంగా ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు బయటికి వెళ్ళి చరిత్రలో సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదంతే. దేవుని యందు ఆసక్తి కలిగి ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు అట్ట చిగురిస్తున్నారు బయట. వాళ్ళకి మనశ్శాంతి నెమ్మది ఉండదు పాపం. ఆ బాధలో నాలాగా మౌనంగా వచ్చి ఏడకూడ ఏం అర్థం కాక చేతులు పెట్టుకుని నిద్రపోతాను. ఏం చేస్తాం పాపం, వాళ్ళకి బాధ తట్టుకోలేక. బాధలు ఎక్కువైపోయి మందిరంలో అటు వచ్చేది వాళ్ళకి తెలుసా? అదను బాధలు ఎక్కువైపోయి చర్చిలో కూడా నీరసం ఉంటారన్నమాట బిడ్డలు. అందుకు ఆ బిడ్డలు మనం ఏం అనకూడదు, అనొద్దని చెప్పాడు దేవుడు నన్ను. ఇంకా ఏమన్నా వాళ్ళని ఇంకా అంతా అని ఏమనలేదా పాస్టర్ గారు? అంతా అన్నావు కదా, అనకుండా చెప్పుంటే బాగుండేది అనేసావు కదా. ఎక్కడ ఆపాం? కొత్త నిబంధన జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు తన శరీరంతో కొత్త నిబంధన పూర్తి చేసిన తర్వాత మనమే ఆయన ఆలయం, మన శరీరమే దేవుని మందిరం. ఇక ప్రత్యేకం అంటూ ఏం లేదు. అయితే ఈ మందిరాలు దేనికి? మళ్ళా మన శరీరాలే ఆలయం అయిన తర్వాత ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసి అక్కడ దేవుడు వచ్చేటప్పుడు, మనం ఏడ ప్రార్థన చేసి అక్కడ దేవుడు వినేటప్పుడు ఇక మందిరాలు ఎందుకు అంటే, ఇప్పుడు చదివాం మీరు సమాజంగా కూడుట మానకుండా మీరందరూ ఒక దగ్గర కూడుకొని ఏం చేస్తారంటే ఒకరినొకడు హెచ్చరించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాలు దేనికి? ఒకరినొకరు హెచ్చరించుకునేదానికి. ఏ విషయమై? అక్క జాగ్రత్త, జారిపోతున్నావు నువ్వు, జారబాకు, గట్టిగా ఉండు, అమ్మా ఇటు మనం ఇటు ఉండాలి, అయ్యా మనం అటు ఉండాలి, మనం ఎలా చేయాలి, ఇదిగో ఇది పొరపాటు, ఇది రైటు, ఇట్లా ఉండాలి, అటు వెళ్ళాలి, ఇలా చేద్దాం, అలా చేద్దాం, జాగ్రత్త అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, తర్వాత రాకడ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు కూడుకుంటూ,
ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకడు పురికొల్పుకోవడానికి ఈ మందిరాలు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ చూపడంలో ఎలాగా అని ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ఈ మందిరాలు, సత్కార్యాలు చేయడం ఎలాగా, మంచి కార్యాలు చేయడం ఎలాగా, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ఈ మందిరాలు, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి ఈ మందిరాలు దేవుడు ఏర్పాటు చేసింది. అంతేగాని ఇక్కడికి వస్తేనే దేవుడు వింటాడు, ఇక్కడ రాకపోతే దేవుడు ఎండు అని కాదు బిడ్డలారా. అట్లని రాకూడదని కదా నేను చెప్పేది. రమ్మని దేవుడే చెప్పాడు. సమాజంగా కూడటం మీరు మానొద్దని చెప్పాడు దేవుడు. రాక్కడ సమీపించగలిగితే మరి ఎక్కువగా కూడుకోండి, మీరు మందిరాల్లో ప్రార్థనలు ఎక్కువ చేయండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్టర్ అమ్మే నేర్పిస్తుంది ఫోన్లు ఎత్తుకొని బొమ్మని. వాళ్ళ తమ్ముడు బిడ్డగా అన్నాడని ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఆనందంలో వెళ్ళిపోయింది పాస్టర్ పాపం. మంచిది మంచి నేర్పిస్తుందమ్మా, మీరు కూడా నేర్చుకోండి అమ్మా. వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ ఎత్తుకు బయటికి పోండి, మీ తల్లి నేర్పిస్తుంది కదా. ఎక్కడ చెప్పామో, ఏం చెప్పామో అది వాక్యాలు చెప్పేటప్పుడు మీ తల్లి చూపించింది కాబట్టి ఫోన్లు ఎత్తుకొని బయటికి పోండి. చూపించింది కదా మనకు, ఇప్పుడు మనకి నేర్పించింది ఇప్పుడు మనకి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మందిరాలు ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించడానికి, దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించడానికి మనకి దేవుడు ఈ స్థలాలు అనుగ్రహించాడు. ఇప్పుడు నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగించేస్తా. నిర్గమకాండం 25 చదివాం కదా. నిర్గమకాండం 25:8 వచ్చిందో చదివాం. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని. నిర్గమకాండం 25:8 వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని రాయబడింది. ఆ వాక్యం అర్థం ఏంటంటే, పరిశుద్ధ స్థలం దేవుడు నిర్మించమంది. ఎందుకంటే ఈ మందిరం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మందిరం దేనికో తెలుసా? ఇది దేవుని సన్నిధిని సూచించే పవిత్రమైన స్థలం. ఆమె చెప్పండి. నంబర్ 1, ఈ మందిరం ఎందుకు, ఈ మందిరం యొక్క అవసరత ఏంటి, ఎందుకు మందిరాలు దేవుడు భూమి మీద కట్టమన్నాడు, ఈ మందిరాల పాత్ర ఏంటి అంటే, ఈ మందిరమే కాదు, భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన చిన్నదైనా పెద్దదైనా, చెట్టు కింద అయినా ఎక్కడైనా, బంగళా అయినా, బిల్డింగ్ అయినా, రేకులైనా, పూరీళ్ళైనా, చెట్టు కింద అయినా, కట్ట మీద అయినా, దేవుడు కోరుకున్న స్థలం ఏదైనా అదేంటంటే 10 మంది కూడుకొని ప్రార్థన చేసే స్థలం ఏదైనా దేవుని సన్నిధిని సూచించే పవిత్రమైన స్థలం. దేవుని బిడ్డలారా, ఒక 10 మంది ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తారో అది దేవుని సన్నిధిని సూచించే స్థలం. అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇజ్రాయేలీలందరినీ కానాను దేశంలో, వాళ్ళు వాగ్దాన దేశంలో స్థిరపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సంవత్సరానికి 2 సార్లు, ఎన్నిసార్లు? సంవత్సరం 2 సార్లు దేశమంతట్లో నుంచి ఒక్కరు కూడా ఆగకుండా అందరినీ యెరూషలేము మందిరం బొమ్మని చెప్పాడు దేవుడు. అందరినీ యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళి పండగలు ఆచరించి అప్పుడు ఊరికి వెళ్ళాలా. అందుకనే హన్నా కూడా తన భర్తతోటి అప్పుడప్పుడు షిలోహు మందిరానికి వెళ్ళేది సంవత్సరంకి ఒకసారి. షిలోహులో మందిరం ఉన్నప్పుడు షిలోహుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు యెరూషలేములో మందిరం, సొలొమోను మందిరం కట్టబడింది కాబట్టి దేశమంతా కలిసి యెరూషలేంకి రావాలా. ఒక పండగలాగా టూర్లాగా వచ్చేవాళ్ళు. ఆ సీజన్లో ఊరు మొత్తం నిండిపోయేది, లాడ్జీలు నిండిపోయి, సత్రాలు నిండిపోయాయి. ఆ టైంలో అందరూ ఆరాధనకు వచ్చేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించడానికే వచ్చేవాళ్ళు. ఆ దేశమంతా, దేశంలో ఉన్న అందరూ వచ్చేవాళ్ళు యెరూషలేంకి. బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఈరోజు మనకేం చెప్తుంటే, ఇది దేవుని సన్నిధిని సూచించే పవిత్ర స్థలం కాబట్టి మనం ఈ స్థలాన్ని ప్రేమించాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేం అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించి ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అని ఎరిగి, ఇది దేవుని సన్నిధి ఉన్న స్థలం అని నమ్మి క్రమం తప్పకుండా సమాజముగా కూడుట మానుకోకుండా ఆయన సన్నిధికి త్వరపడి వేగిరిపడి వచ్చేవాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఈ స్థలము దేవుని సన్నిధికి సూచన. ఈ స్థలము పవిత్ర స్థలం. రెండోది, దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు అని సూచించే స్థలమే దేవుని మందిరం. దేవుని మందిరం చూడగానే మనకేమనిపించాలా? రెండోది, దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు అని. ఇప్పుడు ఏం చెప్పాడు అక్కడ నిర్గమకాండంలో? నేను వారి మధ్యలో నివసించినట్లుగా, నేను వారిలో నివసించినట్టు నాకు పరిశుద్ధ స్థలం కట్టండి.
నిర్మించండి. ఇప్పుడు ఇక్కడ మందిరం కట్టబడింది, దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు మనలో, మన మధ్యలో. మనందరం కూడి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు. ఇక్కడ ఆయన మన మధ్య ఉన్నాడు. దేవుడు నివసిస్తున్న స్థలం మందిరం అంటే ఒకటి దేవుని సన్నిధికి సూచన, 2 దేవుడు నివసించే స్థలం. ఇది పవిత్ర స్థలం. అందుకే దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పాడు. అందుకే దేవుడు మందిరాలు ఏర్పాటు చేస్తున్న బిడ్డలారా చెప్పారు. 2 అయిపోయినాయా? 3వది లేవీకాండంలో 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల దాకా చదివితే, ఇప్పుడు మీరు చదవలేరు, నేను ఒక 4 పాయింట్లు చెప్తా. లేవీకాండం 1 నుంచి 7 అధ్యాయం మనం చదివితే బిడ్డలారా అక్కడ ఏం రాయబడిందంటే అన్ని బలులు రాయబడి ఉంటాయి. అన్ని బలులు రాయబడి ఉంటాయి బిడ్డలారా. లేవీకాండం 1 నుంచి 7 అధ్యాయాలు మనం చదివితే దేవుని మందిరంలోకి వచ్చి ఏ బలులు ఇవ్వాలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, తర్వాత సంవత్సరంకి ఒకసారి ఇచ్చే బలి, ఇలా రకరకాల బలులు చెప్తాడు దేవుడు అక్కడ. ఆ 7 అధ్యాయంలో నుంచి 4 పాయింట్లు చెప్తాం. 3వది రాసుకోండి, పైన 2 చెప్పాను. మందిరము దేవుని సన్నిధిని సూచించే స్థలం, పవిత్ర స్థలం. 2 దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు అని సూచించే స్థలం దేవుని మందిరం. 3వది ఎందుకు దేవుడు ఈ మందిరాలు ఏర్పాటు చేశాడు, ఈ మందిరం యొక్క ఆవశ్యకత ఏంటి అంటే 3వది దేవునితో సంబంధాన్ని కాపాడుకునే స్థలమే మందిరం. దేవునితో సంబంధాన్ని కాపాడుకునే స్థలం ఇది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మోకాళ్ళలోంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. దేవుని మందిరం దేనికి వస్తారు? తల్లే ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ 3 జరుగుతాయి. 1 దేవుని ఆరాధించడం, 2 దేవుడితో మాట్లాడటం, 3 దేవుడు మాట్లాడితే వింటాం. మందిరంలో ఏం జరగాలి? 3 జరగాలి. 1 దేవుని ఆరాధించాలి, 2 మనం ఆయనతో మాట్లాడాలి అంటే ప్రార్థన, 3 ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి అంటే వాక్యం. అర్థమైందా? ఏమనలే, కళ్ళు మూసుకోండి, మీరు ఏమన్నాం ఇంక అంటే ఒట్టేనా అన్నకినా ఈ దెబ్బతో వద్దు, అసలు ఆ బాధ వద్దు నాకు. జయదేవ్ నువ్వు కట్టకుండు, నా సై కట్ట చూడు, నేను నిన్నే చూసి వాక్యం చెప్పేస్తా. నాకెందుకు వచ్చిన బాధ? దేవుడు వద్దు అంటున్నాడు. ఏం బాంధవరన్నా జాన్పాలన్నా? దేవునితో ఏంటది? సంబంధాన్నే కాపాడుకునే స్థలం. లోకంలో తిరిగేటప్పుడు సంబంధం పోద్ది మనకి. దేవుడితో చూడకూడని చూస్తాం, వినకూడని వింటాం, మాట్లాడకూడనివి మాట్లాడేస్తాం, చెయ్యకూడనివి చేస్తాం. గుండె దిగులుతో నిండిపోద్ది, బాధతో నిండిపోద్ది. ఆదివారం పూట ముందుగా పరిగెత్తి వచ్చి ప్రభువా అంటే ఇంట్లో ప్రార్థన చేయకూడదా సార్? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది దేవునితో సంబంధాన్ని కాపాడుకునే స్థలం. ఆయన మందిరికి ముందు పరిగెత్తి వచ్చి ఎంత మంచివాళ్ళం అంటే వాక్యం టైంకి వస్తాం మనం చేస్తున్నాము. ఎంత మంచిది అసలు. చర్చికి ఏ టైంలో ఇస్రాయల్ పాస్టర్ ఏ టైంకి వస్తాడో ఆ టైం చూసి కరెక్ట్గా టైం చూసి వచ్చేస్తారు. వచ్చి 1 గంట కూర్చొని ఇంకా ఎప్పుడు ఆపవా గంటకే ఆ వాక్యం మధ్యలోనే అవసరమైతే ఎక్స్ట్రాలు చేస్తే నేను కానీ ఎక్కువగా చెప్పాను అనుకో, మధ్యలో లేసి వెళ్ళు, జిందాబాద్ బాయ్ వెళ్ళు. అది వేరేలే, ఆ లెక్క వేరే. కొంతమంది ఏం చేస్తారంటే ముందు వచ్చి దేవుని పాదాల దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర చేరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటారు హన్నాలాగా. అసలు వాక్యం వినటం, ఆరాధించడం అందరు చేస్తారక, ఒంటరిగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడటం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. మందిరాల్లో మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఒంటరిగా కూర్చొని నోరు కదులుతూ ఉండాలి, కన్నీళ్ళు, ప్రభుతో మాట్లాడుకోవాలి, ప్రభుతో సమాధాన పడాలి. దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకునే స్థలం ఇది. క్షమించు ప్రభువా అంటే వెంటనే కడిగేస్తాను నేను. ఇక్కడ ఇంట్లో అయినా 3 రోజులకు వస్తుంది ఆన్సరు, ఇక్కడ మాత్రం నిమిషంలో వస్తుంది ఆన్సర్. అంతే చేస్తున్నాము ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంది ఇది? ఆయన పవిత్రమైన స్థలం, పరిశుద్ధ స్థలం, ఆయన సన్నిధి ఉన్న స్థలం, దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు అని సూచించే స్థలం ఇది. ఆయన ఉండే స్థలంకి వచ్చాం మనం. 1 నిమిషంలో నీకు రిప్లై చేస్తుంది అంతే. ఇంట్లో కష్టం, కొంచెం లేట్ అవ్వచ్చు ఇంట్లో. కాబట్టి దేవునితో సంబంధాన్ని కాపాడుకునే స్థలం దేవుని మందిరం బిడ్డ. ఇది మనకు అవసరమే, ఆవశ్యకత. దేవుని మందిరం అవసరం ఎంతైనా ఉంది. 4 ఆ 7 అధ్యాయంలో సంగతి చెప్తున్నా. ప్రజలు దేవునితో సమాధానపరచబడే స్థలమే మందిరం. నువ్వైనా నేనైనా దేవునితో సమాధానపరచబడే స్థలం. దేవుని మందిరంకి వచ్చిన ఏ ఒక్కరు కూడా దేవునితో సమాధానపరచబడకుండా వెళ్ళలేరు.
మందిరంలో ఎవరైనా అడుగు పెట్టారు అంటే దేవుడితో సమాధానపరచబడి వెళ్తారు ఇక్కడ నుంచి. ప్రభువా నా పాపములు క్షమించని ఒక్క మాట అంటే పూర్తిగా కడిగేస్తాడు యేసునామంలో. వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, వాడు ఎంత దుష్టుడైనా, ఆ మనిషి ఎంత హల్లెలూయా స్తోత్రములు చాలే వద్దులే, ఎంత భయంకరమైన మనిషి అయినా క్షమించు ప్రభువా అంటే చాలు హృదయపూర్వకంగా కన్నీళ్ళు విడిచి మొత్తం కడిగేస్తాడంతే. ముందు వెనక పైన మొత్తం సాహిరేవు బండకేసి కొట్టి మనిషిని అట్టా ఇట్టా జయదేవ్ ఏమైనా చేయి, నువ్వు ఎట్టయినా పో, ఇక్కడికి వచ్చి నన్ను క్షమించు ప్రభుని హృదయపూర్వకంగా ఏడిస్తే దేవుని మందిరం శుద్ధి చేసే పడాల్సింది యేసునామములో మనందరినీ. ఆమె చెప్పండి గట్టిగా. దేవునితో సమాధానపరచబడే స్థలమే మందిరం. అందుకే మందిరాలు క్రమం తప్పకుండా మందిరాలకు మనము రావాలి. యెరూషలేమును మనము ప్రేమించాలి, యెరూషలేముతో సంబంధం కలిగి ఉండాలి. అందుకే దావీదు గారు ఏం చెప్పారంటే, నువ్వు నాకు అవకాశం ఇస్తే ఆ గడప కమ్ముల దగ్గర కూర్చుంటానయ్యా నీ మందిరంలో, నీ మందిరం వదిలిపెట్టి నేను ఉండలేను నాయనా. భక్తిహీనుల గుడారాలలో నివసించడం కంటే నీ మందిర ద్వారబంధరము దగ్గర పడి ఉండుట నాకు మేలు అని చెప్పాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతకతానంటాడు మందిరంకి వచ్చి. ఎవరా? ఆయనకంటే ఖాళీ ఉందాం, మన ఖాళీ లేదు, మన ప్రధానమంత్రులు మనం. దావీదు గారు ప్రతి వేకువజామున లేచి దేవుడిని వెతకతారు మందిరంకి వచ్చి. మనం తమ్ముడా ఏం తమ్ముడు అసలు మీకు ఎన్ని పనులు ఉన్నాయి మీకు అసలు మనం అనకూడదు, మిమ్మల్ని అనొద్దని చెప్పాడు. ఎందుకు వచ్చిన బాధ? అమ్మా యెరూషలేం ఇది అవసరం మనకి. మందిరం చెప్పండి, మందిరం దేనికి? దేవునితో సమాధానపరచబడే స్థలం. ఒక మాట, ఇక్కడికి వచ్చి దేవుడు శిక్ష పొందుకునే వాళ్ళు ఒక్కడ కూడా లేరు. శిక్షలు తగ్గించే స్థలం ఇది. ఆమె చెప్పండి గట్టిగా. శిక్షను ఏం చేస్తుంది? తగ్గించడం కాదు, పూర్తి కుటుంబ పడుతుంది. నీ మీద శిక్షే లేకుండా చేసే స్థలం ఇది. ఆయన మందిరానికి వచ్చి ఒక ఆయన మందిరంలో కూడా రాలా. ఎవరు చెప్పండి? 6 చేతి ప్రార్థన చేశాడు బయట. ఒక ఆయన చర్చిలోకి వచ్చాడు, ఒక ఆయన మందిరం బయట ఉన్నాడు. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు సుంకరి. చెప్పండి, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు అంటే పాస్టర్ గారు కదా. చర్చిలోకి వచ్చి ఓ నా ప్రభువా, ఓ నా దేవా, హల్లెలూయా, ఓ నా ప్రభువా, ఓ నా దేవా, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. ఆ తర్వాత ఓ నా ప్రభువా, హల్లెలూయా. ఏందది? జీలకర్రలో, సోపులో, పుదీనాలో, చింతసొప్పులో మొత్తం 10వ భాగం నేను ఇస్తున్నాను. ఓ నా ప్రభువా, ఓ నా దేవా. ఆ దొంగల వలెనైనను, ఆ చోరుల వలెనైనను, చివరికి అదిగో బయట నడే శాడిస్టు వాడిలా కూడా నేను అన్యాయసుని కానందుకు నీకు స్తోత్రములు ఓ నా ప్రభువా. ఆ బయట ఉండే శాడిస్ట్ లాగా నేను సొంకరను కూడా కాదు, దొంగను కాదు, వ్యభిచారం కాదు, నేను ఐఆమ్ నంబర్ 1 అని ప్రార్థన చేస్తాను. చర్చిలో చేరి పరిశుద్ధుడు పాపం పాస్టర్ గారు కదా అట్ట చేస్తాడు ప్రార్థన. ఆయన బయట ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా సొంకర్ అంటే డబ్బులు ₹1 దండం అంటే ₹10 దండేవాడు. అన్యాయం, అక్రమం, పాపి. ఆ పాపి మందిరం బయట చేరి ఏమంటున్నాడంటే, దేవా ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక అని రాయబడిన బైబిల్లో. ఆకాశం కన్నులెత్తి చూసేదానికి కూడా ధైర్యం లేక తలకాయ ఉంచుకొని, ఓ దేవా తండ్రి అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు నాయనా. అతను చేసే ప్రార్థన కరెక్టే, అతను చేస్తున్నాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు. నాకు అంత లేదు, నేను పాపిని ప్రభువా, ఏ మంచితనం లేదు ప్రభువా నాలో, నీ పేరు ఎత్తి పిలిచే అర్హత కూడా నాకు లేదని ఓని ఏడ్చాడు అంతే. వెంటనే యేసు ప్రభువు చెప్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడో తెలుసా? ఆ బయట చేరి ప్రార్థన చేసినోడే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ఆమె చెప్పండి గట్టిగా. సపలు కొట్టు గట్టిగా, ఏసైకి సపలు కొట్టు, కొట్టు సపలు గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. 2 సినిమాలు చూసి వచ్చి చర్చిలోకి వచ్చి ఓ నా ప్రభువా, ఓ నా దేవా, హల్లెలూయా. ఇంకా చూడండి తండ్రి, తెలుసో తెలుగు అయిపోయింది నా ప్రభువా, నేను పాపిని అంటే చాలు స్మాష్, నిర్మా 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 కలగడమే. ప్రకాశం నిర్మా కొద్దిలే సౌండ్ తగ్గించుకో. లైవ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైవ్ బాయ్
కడగడమే, ఉతకడమే బండకేసి యేసునామములో. అడిగితే చాలు. మహానుభావుడు. దేవుని మందిరం నిన్ను పరిశుద్ధపరిచే స్థలం, నీ శిక్షను కొట్టివేసే స్థలం, నీ పాపమును కడిగే స్థలం. హృదయపూర్వకంగా సుంకరిలాగా నువ్వు కన్నీళ్లు విడిచి క్షమాపణ అడిగితే నీ మీద ఏ పాపం లేకుండా పసిపిల్లవాడిలాగా కడిగేస్తాడు యేసునామములో. కొడమల సపడలేసైకే హల్లెలూయా రిబాలా షందరి కలతురా బాబా షబరాలా. హల్లెలూయా. ఏంది? దేవునితో సమాధానపరచబడే స్థలం మందిరం, మన శిక్షను కొట్టివేసే స్థలం మందిరం, మన అపరాధములు కడిగే స్థలం మందిరం, మనల్ని సమాధానపరిచే స్థలం, దేవునితో సమాధానపరిచే స్థలం ఈ మందిరం. కాబట్టి ఈ మందిరాన్ని ప్రేమించి సమాజంగా కూడుట మానుకోకుండా మనం క్రమం తప్పకుండా దేవుని మందిరం రావాలి. ఎన్ని అయినాయో నాకు తెలియదు, ఇంకా నెంబర్ మీరు రాసుకోండి. నెక్స్ట్ ప్రజలు ఆత్మీయంగా దిద్దుబాటు చేసుకునే స్థలం మందిరం. మనం దిద్దుబాటు చేసుకునే స్థలం ఇది. పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడు ఒక మాట, ఓ ఇది నాలో ఉంది ప్రభువా, దేవా ప్లీజ్ సారీ ప్రభువా, నన్ను క్షమించి ప్రభు, నాకు తెలియదు ప్రభువా, నిజంగా ప్రభువా ఈ మందిరంలోకి వస్తే నువ్వు క్షమిస్తావా? నాకు తెలియదు ప్రభు ఇప్పుడు దాకా. మందిరంలో నువ్వు పాపాలు కడగతావా? ఓ నాయన హల్లెలూయా, నాకు తెలియదు తండ్రి ఈ సంగతి ఇప్పుడు దాకా. ఏందో చర్చికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీ మందిరం సమాధానపరిచే స్థలమా? నీ మందిరం నీతో సంబంధాన్ని కాపాడుకునే స్థలమా? నీ మందిరం నీ సన్నిధిని సూచించే స్థలమా? నీ మందిరం నువ్వు మా మధ్య నివసిస్తున్నావు అని చెప్పే స్థలమా? నాకు తెలియదు తండ్రి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానయ్యా, క్రమం తప్పకుండా వస్తానయ్యా, అవకాశం ఉన్న ప్రతిసారి కలుసుకుంటానయ్యా, నీ మందిరాన్ని వదిలిపెట్టనయ్యా, ప్రజలు సమూహంగా కూడుకొని నిన్ను ఆరాధించే ఈ స్థలాన్ని నేను వదలనయ్యా అని దేవునితో దిద్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడే స్థలమే దేవుని మందిరం. బిడ్డలారా, మందిరంలో దిద్దుబాటు చేసుకుని వెళ్ళాలి, దేవునితో కడుక్కొని వెళ్ళాలి. లాస్ట్ మాట, మందిరం దేనికి అవసరం? మందిరం దేనికి అవసరం అంటే 133వ కీర్తన 1వ వచనంలో ఏమంటది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కళ్ళు మూసుకుని ఎంత బాగుండారు, హల్లెలూయా, అట్లా ఉండాలా. ఎందుకులే మళ్ళీ అనకూడదు, వద్దు అడగద్దని చెప్పాడు దేవుడు. చూడదునా, సంఘం అంటే ఐక్యత కలిగి. మందిరం అంటే ఏంటి తెలుసా? మందిరం దేనికి అవసరం అంటే అన్ని రకాల ప్రజలు తీసుకొని వచ్చి మీరు తక్కువ ఎక్కువ కాదమ్మా, మీరందరూ దేవుని దృష్టిలో ఒక్కటే అని నిరూపించే స్థలమే దేవుని మందిరం. దాన్ని ఎట్లా రాసుకోవాలి? సామూహిక ఐక్యతకు వేదికే దేవుని మందిరం. సామూహిక ఐక్యత. 100 మంది కాదు, 10,000 మంది రాని, అందరూ ఒకటే. ఇక్కడ ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఏమీ లేని పేదరికంలోనే పేదరికమైనటువంటి ఆ తల్లి ఒకటే. బియ్యం డబ్బుల్లో కారులో వచ్చిన ధనవంతుడు కూడా ఇక్కడ ఒకటే దేవుని దృష్టిలో. ఇక్కడ తేడాలు ఉండవు, మందిలో తేడాలు ఉండవు. చూపిస్తే దేవుడు చూసుకుంటాడు. తర్వాత పాస్టర్ గారు తేడా చూపించడానికో దేవుడు చూసుకుంటాడు తర్వాత. నిజానికి దేవుని మందు తేడాలు లేవు. ధనవంతుల్ని, పేదవారిని, దరిద్రుల్ని, దీనుల్ని అందరిని ఒక్క ఘాటికి కట్టి కూర్చోబెట్టి నా దృష్టిలో అందరూ ఒకటే అని చూపించే స్థలమే దేవుని మందిరం. అందుకే మన దేవుని సన్నిధిలో దొరికే ఐక్యత ఇంకా ప్రపంచంలో ఇంకో దగ్గర దొరకదు. అట్లాంటిది మందిరాల్లో కూడా విఐపి సీట్లు ఇచ్చేసారన్న కొంతమంది పాస్టర్లు. ఏ సీట్లు? విఐపి సీట్లు. సినిమా హాల్లో కుర్చీలు ఉంటాయే, నేల, తర్వాత బెంచి, కుర్చీ, బాల్కనీ పైన అట్లా చేసే దేవుని మందిరాన్ని కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు, బాగా ఉద్యోగస్తులు అందరూ ఒక పక్క ఎక్కడ ఉంది సార్? అదే వదిలే, మనకెందుకు ఉంది, అట్లా రాకూడదు. మామూలుగా చర్చిల్లో వచ్చేసాయి, అందరు కలిపి కూర్చోవాలి. 4 ఉంగరాలు పెట్టుకొని వచ్చినోడైనా ఒకటే, ఏ ఉంగరం లేకుండా సినిపిన బట్టలు వేసుకొచ్చినోడైనా ఒకటే. ఇక్కడ దేవుని సన్నిధి ఐక్యతను తెలియజేసే స్థలం. దేవుని మందిరం ఐక్యతకు వేదిక. అందుకే మరణించేదాకా లేదా ఆయన రాకడొచ్చేదాకా మనకు మందిరాలు కావాలి, ఉండాలి, ఉండి తీరత యేసు నామములో. లాస్ట్ మాట
హెబ్రీ పత్రిక మనం చదివాం కదా, లాస్ట్ మాట హెబ్రీ పత్రిక చదివాం కదా ఇందాక 10వ అధ్యాయంలో 24వ వచనంలో, ఒకరిని ఒకరు పురుకొల్పుకునే స్థలమే దేవుని మందిరం. ఒకరినొకరు ఏం చేయాలి అక్క? మనం ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఆహారం ఏం చేయాలి? కనికరాజుని పురుకొల్పాలి. రే అట్లా కాదురా, ఇట్లా ఉండకూడదురా, మనమా ఇట్లా ఉండాలిరా, రే రారా ప్రార్థన చేసుకుందామా. కనికరాజు దేవుడు ఉన్నాళ్ళే. కనికరాజు ఏం కాదు. కనికరాజు అయ్యా అక్క ఏం కాదు లెక్క, ప్రార్థన చేసుకుందాం అక్క. అట్లా ఉండకూడదు అక్క, ఇట్లా ఉండకూడదు అక్క అని ప్రేమ చూపటంలో ఒకరొకరు పురుకొల్పుకోవాలంట. తర్వాత హెచ్చరించుకోవడంలో ఒకరొకరు పురుకొల్పుకోవాలి. ఇలా ఒకరినొకరు పురుకొల్పుకుంటూ దేవునిలో ఎదిగేదానికి ఉపయోగపడే స్థలమే దేవుని మందిరం. ఇప్పుడు దైవజనుడు వాక్యం చెప్పాడు, తర్వాత మన మాట్లాడుకుంటాం వాక్యం గురించి. ఈరోజు దేవుడు మాట్లాడమ్మా మందిరం ఇదంట, మందిరం అదంట, మందిరం ఇదంట అని ఒకరొకరు మాట్లాడుకొని, ఏదైనా పొరపాటు ఉంటే ఒకరొకరు సరిదిద్దుకొని, ఒకరినొకరు పురుకొల్పుకొని, ఒకరినొకరు ధైర్యం చెప్పుకొని, ఒకరినొకరు అందరు కలిసికట్టుగా దేవుని సన్నిధిలో ఎదగడానికి మనకు ఉపయోగపడే స్థలమే దేవుని మందిరం. ఇక్కడ పురుకొల్పు వచ్చినట్టు నీకు బయట ఎక్కడ పురుకొల్పు రాదు. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దేవుని కనుదృష్టి ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది, దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు. పాత నిబంధన ప్రకారం దేవుడు ఉన్నాడని చెప్తాం, కానీ కొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం, మనమే దేవుని మందిరాలు. కాకపోతే ఇలా విశ్వాసులందరూ కూడుకునే చోటలో కూడా దేవుని కనుదృష్టి ఉందని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఏం రాయబడిందంటే, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసించేదనని రాశాడు దేవుడు. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని గురించి చెప్పేటప్పుడు, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసిస్తాను, ఇక్కడ చేయబడు ప్రార్థనల మీద నా చెవి నిలుచును, ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనల మీద నా చెవి నిలుస్తుంది, ఇక్కడ వచ్చి ఏడ్చే ప్రజల మీద నా కనుదృష్టి నిలుస్తుందని చెప్పాడు దేవుడు. ఆ మందిరమే, సొలొమోను మందిరమే కాదు, దేవుడు స్థాపించిన ఏ మందిరం మీదైనా దేవుని చెవులు, దేవుని కళ్ళు ఉంటాయి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఈ మందిరంలో పట్టడు తమ్ముడా. దేవుణ్ణి పట్టే మందిరాలు మనం కట్టలేం. దేవుణ్ణి ఈ విశాల విశ్వమే పట్టదంట, అంతరిక్షమే ఆయన్ని పట్టజాలదు. అంత ఘనమైన దేవుడు. ఆయన ఈ 4 గోడల మధ్యకి రాడు. కనుచూపు, చెవులు ఈ స్థలం మీద ఉంటాయి. ఆయన సన్నిధి మేఘం ఇక్కడ ఉంటుంది. ఆయన నివసించే చోటు ఇది. చాలా విషయాలు చెప్పాను కదా. ఆయన మనల్ని పరిశుద్ధపరిచే చోటు ఇది, మన శిక్ష తగ్గించే చోటు ఇది, మనకి జీవాన్ని ఇచ్చే చోటు ఇది, మనకు ధైర్యాన్ని కలిగించే చోటు ఇది, మనల్ని ఆశీర్వాదకరంగా మార్చే చోటు ఇది, మనల్ని పురుకొలిపే చోటు ఇది, మనల్ని ఐక్యతలో స్థిరపరిచే చోటు ఇది. అందుకే దేవుని మందిరం కావాలా వద్దా? దేవుని మందిరం ఈ రోజుల్లో ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అదన్నా చెప్పండి. ఉండాలి, ఉండాలి, ఉండి తీరాలి. యేసు నామములో రాకడ వరకు మందిరాలు నిలబడే ఉంటాయి. పగల కొట్టేస్తాం, తీసేస్తాం, ఆగు. ఇది కట్టింది ఎవరు? దేవుడు. ఈ స్థాపించింది ఎవరు? దేవుడు. ఆయన కనుచూపుండే ఈ చోట్ల మీదకి మనుషులకి దేవుడు అధిపతి. వీడు ఎక్కడో 2-3 దేవుడు ఇచ్చినంత మాత్రాన అన్ని వదలడు. ఇది కట్టేది, ఇది నడిపించేది దేవుడే. బిడ్డ లాస్ట్ మాట ఏం చెప్పాలి మీకు? దేవుడు మిమ్మల్ని ప్రేమించేంత మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరం ఎవరిది? ఇశ్రాయేల్ పాస్టర్దా, ముత్తుకురోల్దా? దీనికి ఆన్సర్ ఏంటి చెప్పాలా? ఏంది ఇటు అడిగేశాడే? అబ్బా అందరిదని చెప్పారు. అందరిదనే కంటే కూడా ముత్తుకూరులో ఎంతమంది దేవుని బిడ్డలు రక్షించబడతా ఉంటారో, నెల్లూరు వాళ్ళు అప్పుడప్పుడు వస్తాం వీళ్ళకి. మనం అవునా కదా? ఏనా రోజు వస్తారు మీరు ఇక్కడికే, అప్పుడప్పుడు కూడుకుంటాం మనం వీళ్ళకి. నెల్లూరు వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు అనుకోబాకండి, తల్లిలో దండాలు పెడతా. మళ్ళీ వాళ్ళు ఏరేవాళ్ళు, వీళ్ళు ఏరేవాళ్ళు, వీళ్ళు ఏరేవాళ్ళు, వాళ్ళు ఏరేవాళ్ళు అనుకుని గొడవలకే ఈ వర్గ గొడవలే ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. ముత్తుకూరు వాళ్ళే మర్యాద ఇక్కడ పనిచేయాలా? నెల్లూరు వాళ్ళు వచ్చారట కానీ పడస్తాం. నెల్లూరుకి వచ్చిన మమ్మల్ని మీరు పని చేయని ఇట్లా పడస్తాం. కొట్టుకోండి బాగా, ఇంక నేను అది కూడా పడుచుకోను. చేత కొట్టుకోండి. మీరే దేవుడు లెక్క చెప్పుకోవాలి కొట్టుకునే వాళ్ళంతా. అందుకే 7 గంటలకు వస్తా, వాక్యం చేస్తా. అంత దీన్ని ఎల్లో ఇవి 2 నాకు సంబంధం లే. ఎందుకు వచ్చిన బాధ? ఏందో వర్గపోరు గొడవలు కొట్లట్లయిపోతున్నాయి. మందరు కాదులే బయట. అక్క అన్నీ ఒకటే, అందరూ ఒకటే. కాకపోతే ఈ మందిరం ఈ ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కోసం దేవుడు కట్టించాడు. బిడ్డలు అట్టనే మనం అందరిది, ఇది మీరు చెప్పినట్టు మనం అందరిది. ఇశ్రాయేల్ పాస్టర్ దీన్ని అమ్ముకోపోతాడు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరన్నా అమ్ముకోపోతాడు దీని నుంచే? ఏం అమ్ముకోబాలేడు. ఇంకా దీన్ని కట్టి పెద్ద మందిరం చేసి పైన రూములు వేసుకొని అప్పుడప్పుడు వచ్చి 2 రోజులు ఉండిపోవాల్సిందే. కానీ ఇక మీదే ఈ మందిరం, మీకోసం దేవుడు కట్టించిన మందిరం ఇది. దీన్ని ప్రేమించమని దేవుడు మీకు చెప్పడానికి నేను గాలి కొడుతున్నాను అనమాట. మందిరం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మందిరాన్ని మనకు వద్దు, ఆ టైంకి పోదాం అనుకోకూడదు. ఇది దేవుని మందిరం, ఇది దేవుడు చూపుండే చోటు.
ఇట్లాంటి స్థిరమైన మందిరాన్ని మనం నెల్లూరులో కూడా సంపాదించుకోవాలి. ఇస్తాడు, తగిన కాలం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు, మనకు చేస్తాడు. నమ్మదగిన దేవుడు. మనకు అవమానం కలగకుండా మనకు ఒక నీడని ఏర్పాటు చేశాడు. ఆ మందిరం అలాగే ఉంటుంది. ఇంకొక స్థలం దేవుడు మనకు పెద్ద స్థలం ఇస్తాడు, ఆడ మందిరం కట్టుకుంటాం. నెల్లూరు సిటీ బ్రాంచ్ పెట్టుకుంటాం, నెల్లూరు సెంట్రల్ బ్రాంచ్ పెట్టుకుంటాం. అన్నీ వదిలేదిలే, అన్నీ కావాలి యేసునామలో మనకి. ముసలోళ్ళందరిని ఆడ దోసేది, అందరం కలిసి పెద్ద మందిరికి పోయేది. ఎన్ని మందిరాలు కడతావు, ఎన్ని దగ్గర తిప్పుతావు సార్ మమ్మల్ని నువ్వు? రాండి తిరిగిన దగ్గర అందరికీ. మీ పాస్టర్ ఏడ తిరిగితే అందరూ మీరు తిరగటమే పని. మందిరాలు కట్టేది దేవుడు, సేవను దీవించేది దేవుడు. ఆమె అని చెప్పండి గట్టిగా. బిడ్డ, ఈ మందిరంలో అడుగుపెట్టి నువ్వు మరలా శాపంతో బయటికి వెళ్ళవు. ఏ మందిరంలో ఒక వ్యక్తి అడుగు పెడితే దీవించబడే వెళతాడు యేసునామంలో. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే ఈ మందిరంలోకి మీరు పిలవబడితిరి. ఈ మందిరం వచ్చింది ఎందుకు? మీరు ఈ మందిరంలోకి వచ్చింది ఎందుకు? నిద్రపోయినా నేను దేవుడు దీవిస్తాడు, తూగినా దేవుడు దీవిస్తాడు, ఏం చేసినా దేవుడు దీవిస్తాడు. నీవు ఆశీర్వాదానికి వారసురాలు యేసునామములో. అంతే. అట కూడా చేస్తాడు పాస్టర్ గారు. లోపల కొంచెం జరుగుతుంటాయి, అయిన మనకొద్దు. మొత్తం మీద పైకి మాత్రం దీవెనే. ఆయన మందిరంలోకి వస్తే మాత్రం దీవించబడిపోతావు యేసునామములో. నీ శాపం కొట్టివేయబడద్ది. మనం ఏది మన మీద నిలబడినీడు దేవుడు. మందిరము మనకు ఆశీర్వాదం బిడ్డ, శాపం కానే కాదు. కాబట్టి ఎంత ప్రేమించిన దేవుడి కోసం నమ్మకంగా నిలబడి ఆయన కోసం సాగిపోదాం. మందిర అవసరత నీకు అర్థమైంది, మందిరం యొక్క అవసరత ఎంత ఉందో నీకు అర్థమైంది. ఈరోజు ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఈ సేవను ఇంకా వృద్ధి చేయి ప్రభువా. మాకు వెనక స్థలం కూడా కావాలి, ముందు ఆత్మలు ఇవ్వండి, ఈ ప్రాంతంలో మాకు ఆత్మలు ఇవ్వండి. సంఘం ఇంకా విస్తరించబడాలి, అనేకులు దీవెనకరంగా మారాలి. మా సేవకుడు చెప్పినట్టుగా పైన రూములు కట్టాలి, ఒక బలమైన మందిరం ఇక్కడ కట్టబడాలయ్యా. ఈ సేవ దీవించబడాలని ఇద్దరు ప్రార్థన చేసి ముగించేద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.